శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. మా గురువు గారి పాదపద్మం నమస్కరిస్తూ మనం సౌందర్య లహరిలోని 74వ శ్లోకం నిన్న పూర్తి చేసుకున్నాము. ఈరోజు 75వ శ్లోకంలోకి అడుగు పెడుతున్నాం. మనకు అమ్మవారి యొక్క స్థూల రూప వర్ణంలో కుచమ దాకా వచ్చారు స్వామి. ఇంకా కుచంలో ఉండే ఆ పాలు తాగిన గొప్పతనం గురించి చెప్తున్నారు. అమ్మవారి యొక్క స్తన్యము, ఆ స్తన్యం వల్ల వచ్చే ఫలితం కూడా ఈ శ్లోకం ద్వారా మనకి తెలియజేస్తున్నారు. 75వ శ్లోకం. తవ స్తన్యం మన్యే ధరణిధర కన్యే హృదయతః పయః పారావారః పరివహతి సారస్వతమివ దయావత్యా దత్తం ద్రవిడ శిశురాస్వాద్య తవ యత్ కవీనాం ప్రౌఢానాం అజని కమనీయ కవయిత. ఇంకా అమ్మవారి యొక్క స్తన్యం తాగితే ఏంటి ఫలితం చెప్తున్నాడు ఈ శ్లోకం ద్వారా. అమ్మవారి స్తన్యం తాగిన వారు ఎవరు? ఆమె పిల్లలిద్దరు చెప్పేశారు ముందు శ్లోకంలో. 74వ శ్లోకంలో మనకి ఆ గణపతి తాగాడని, కుమారస్వామి తాగారని చెప్పేశారు. మళ్ళీ కొనసాగిస్తూ చెప్తున్నాడు, అమ్మా వాళ్ళెక్కడి వాళ్ళు? నీ కైలాసంలో కూర్చున్న వాళ్ళు వాళ్ళిద్దరు కాదు, భూమి మీద ఉండేవాళ్ళు కూడా తాగారు నీ సైన్యాన్ని. ఆ తాగిన వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో ఈ శ్లోకంలో మనకు తెలియజేస్తున్నాడు. ఇంకా ఆ పిల్లకాయలు తాగి వాళ్ళెంత గొప్ప వాళ్ళయ్యారో అందరికీ తెలుసు. కానీ ఇక్కడ నీ యొక్క సైన్యం భూమి తాగిన వాళ్ళు వాళ్ళెంత గొప్ప వాళ్ళు చెప్తున్నాడు ఈ శ్లోకంలో. ఎలాంటి వాళ్ళ? అమ్మా తవ నీ యొక్క స్తన్యం, నీ యొక్క చనుబాలు మన్యే నేను అనుకుంటున్నాను. ఏమనుకుంటున్నావు శంకరా అని అమ్మవారంటే, ధరణిధర కన్యే. నువ్వెవరమ్మా? ధరణిధర కన్య, ధరణి మీద ఉండే ఆ పర్వతరాజు యొక్క కుమార్తె నువ్వు. అటువంటి నువ్వు ఓ పార్వతి, ఓ అమ్మా. హృదయత, నీ హృదయంలోంచి పుట్టినటువంటి, నీ హృదయంలో ఏం పుడుతుంది? మా మీద ప్రేమ పుడుతుంది. నీ ప్రేమను ప్రకటించుకుంటుంటావు. నువ్వు ఎలా ప్రకటిస్తుంటావు? పయః పారావారః, నీ పాలనలో ఎందు ఒక పాల ప్రవాహం ఉంది. ఎలాంటి ప్రవాహం ఉంది? ఆ చనుబాల యొక్క ప్రవాహం ఉంది. అది ఎలా ఉందంటే పరివహతి సారస్వతమివ. అది ఎవరు తాగుతాడో వాడికి ఏమవుతుంది? వాడిలో కూడా సారస్వత ప్రవాహం వస్తుంది అని చెప్తున్నాడు. అని అంటే ఈయన ఈ శ్లోకంలో చెప్పే తన గురించి చెప్తున్నారండి. అంత గొప్ప విషయమో ఇది. తాను అనుభవించి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని, దయను పొంది ఆ పొందిన విషయాన్ని ఆయన తెలియజేస్తున్నాడు. ఎలా పొందాడో దాని యొక్క ఫలితం ఎందుకు చెప్తున్నాడు. అమ్మవారి పాలు తగిన వాళ్ళంతా ఏమవుతారట? ఆ కవిత్వంలో గొప్పవాళ్ళు అయిపోతారట. మరి ఆ కవిత్వంలో గొప్పవాళ్ళు ఎవరయ్యారంటే నేనే అయ్యా అని చెప్తున్నాడు. ఎలా? దయావత్యా దత్తం. అమ్మా నీ యొక్క దయను పొంది, దత్తం పొంది, ద్రవిడ శిశువు. ఎవరు ఆ ద్రవిడ శిశువు? నేనే. ఈ ద్రవిడ ప్రాంతంలో పుట్టినవాడు నేనే. కేరళ ప్రాంతంలో పుట్టాను నేను. కాబట్టి ఈ ద్రవిడ ప్రాంతంలో పుట్టిన నేను శిశువు, నేను బిడ్డను. ఆస్వాద్య, నీ చనుబాలు తాగాను నేను. తాగి తవ ఎత్తు, తవ నీ యొక్క స్తనుబాలు తాగానమ్మా నేను. అటువంటి నేను ఏమైపోయాను? నేను కవీనాం ప్రౌఢానాం, కవులందరిలో ప్రౌఢ కవిగా పేరు పొందాను నేను. ఇప్పుడు ఈ సౌందర్యాలే దీనికి సాక్ష్యం. నేను ఇది రచించానంటే కారణం ఏంటంటే నీ యొక్క చనుబాలు తాగబట్టి ఇంత పెద్ద ఈ కావ్యాన్ని రచించగలిగాను. మనకే తెలుస్తుంది ఒక్కొక్క శ్లోకం ప్రౌఢత్వం అంటే ఒకే శ్లోకంలో అనేక అర్థాలు చెప్పడం. ఇప్పుడు మన ప్రతి శ్లోకంలో కూడా ఎన్ని అర్థాలు చెప్తున్నాడు ఆయన. పైకి చూడడానికి ఏమో మామూలు వర్ణం లాగుంటుంది, లోపల చూస్తే తత్వం ఉంటుంది, లోపల యోగ శాస్త్రం ఉంటుంది, సాముద్రిక శాస్త్రం ఉంటుంది, సంగీతం ఉంటుంది, సాహిత్యం ఉంటుంది, కవిత్వం పటుత్వం ఉంటుంది. ఎన్ని చూపిస్తున్నాడు. అవంతా ఉంటే ప్రౌఢత్వం అంటారు. కాబట్టి ప్రౌఢ కవిగా నేను మారానమ్మా. అజని పుట్టాను, మారిపోయాను.
కమనీయ కవయిత, అది కూడా అటువంటిది. అంత ప్రౌఢంగా ఉండి ఎవరికి అర్థం కాకుండా ఉందా అంటే లేదు. చాలా సులభంగా మాధుర్యంగా ఉంది, మధురంగా ఉంది ఆ కవిత్వం. అందరికీ అర్థమవుతుంది. మనం చదువుతున్న సౌందర్యం అది మనకు అర్థమైపోతుంది. దాన్ని ఏం చెప్పదలుచుకుంటున్నాడు. ప్రతి శ్లోకంలో మనం చదువుతున్నప్పుడు ఎంత ఆనందం ఉంది, ఎంత మాధుర్యం ఉంది. ఆ మాధుర్యం అనుభవిస్తున్నాం కదా, అంతకంటే భాగ్యం ఉంది. కాబట్టి నేను రచించిన కవిత్వంలో ఆ మాధుర్యం ఎక్కడి నుంచి వచ్చింది అనుకుంటున్నావు? నీ చనుబాలు తాగడం వల్లే వచ్చిందమ్మా అని తన గురించి తనే చెప్పుకుంటున్నాడు. అడుగుతాం కదా మనం, ఇంత సాక్షాత్తు శివాంశతో ఎలా రచించావు? ఆ శివజ్ఞానం నీకెక్కడిది? ఇంత కవిత్వాన్ని ఎలా రచించావంటే ఆయన చెప్పేస్తున్నాడు, నేను నీ చనుబాలు తాగబట్టి నాకు ఇంత కవిత్వం వచ్చిందమ్మా అని తన గురించి చెప్తున్నారని ఒక కథ ఈయన గురించి ఉంది. ఏంటంటే చిన్న వయసులో ఈయన ఉన్నప్పుడు వాళ్ళ ఊర్లో ఉండే అమ్మవారి గుడిలో వీళ్ళ నాన్నగారు ఆ శివగురు వెళ్ళి రోజు అమ్మవారికి పాలు నైవేద్యం పెట్టి పూజ చేసేవారు. ఒకసారి ఆయన పని మీద వేరే ఊరికి పోతే వాళ్ళ అమ్మ గుడికి పోవడానికి ఆమె కొంచెం అస్వస్థరాలు అయితే ఈయన పోయి గుడికి పోయి అమ్మవారికి నైవేద్యం పెట్టామని చెప్తారు. ఇతను చిన్నపిల్లవాడు. ఇతను ఏమనుకుంటాడంటే రోజు అమ్మవారికి నైవేద్యం పెడితే అమ్మవారి పాలు తాగి ఆమె ఎంగిల్ చేసిన పాలు కొద్దిగా ఇస్తే అమ్మవారి ప్రసాదం అని చెప్పి వాళ్ళ నాన్న ఇంటికి వచ్చి ఈయనకు తాగిచ్చేవాడు. ఈయన ఏమనుకున్నా అంటే రోజు అమ్మవారు తాగుతుంది, తాగగా మిగిలిన పాలు లేదా ఆమె ప్రసాదం అని చెప్తున్నాడు కాబట్టి ఆమె ఎంగిల్ చేసిన పాలు తెచ్చిస్తే తాగుతున్నా అనుకుంటాడు. ఈయన రోజు అదే అనుకుంటుంటాడు. అలాగే అనుకొని గుడికి వెళ్తాడు. వెళ్ళి పాలు అంతా పూజకు సరంజాం అంతా పెట్టుకొని పాలు కూడా పెట్టుకొని పోతాడు. కూర్చొని హాయిగా పూజ చేస్తాడు. పూజ అంతా అయిపోయి నైవేద్యం పెడతాడు. కానీ అమ్మవారు వచ్చి పాలు తాగదు. అప్పుడు ఈయనకు అనుమానం వస్తుంది, ఓహో నా పూజలో ఏదో లోపం ఉంది, మా నాన్నగారు ఇస్తేమో రోజు తాగింది, ఈ రోజు నేను ఇస్తే తాగడం లేదని చెప్పేసి ఆయన ఏడుపు వచ్చేస్తుంది. అయ్యో పసిపిల్లవాడిని చేసి నాకేమి తెలియక నేను పూజ సరిగ్గా చేయకపోతే మాత్రం ఇంత పాలు తాగకుండా ఉంటావమ్మా, ఈరోజు ఆకలితో ఉంటావా నా వల్ల అని చెప్పి పెద్దగా ఏడుస్తాడు. ఏడవగానే అమ్మవారు ఏం చేస్తుంది, అయ్యో బిడ్డ ఏడుస్తాడని ప్రత్యక్షం అవుతుంది. ప్రత్యక్షమై గబగబా పాలు తాగుతుంది. తాగేందుకు వచ్చేసి భలే ఆనందపడిపోతాడు. మళ్ళీ వెంటనే ఏడిపెత్తుకుంటాడు. ఎందుకు ఏడుస్తున్నావు నాయన మళ్ళీ అంటే, మా నాన్న రోజు నీ ప్రసాదం అని చెప్పి పాలు తీసుకుని ఇచ్చేవాడు, మరి నువ్వు నాకు పాలు ఇవ్వలేదే, అన్ని తాగేసేవే అంటాడు. అప్పుడు ఆ నవ్వుకొని అప్పుడు ఆయన దగ్గర తీసుకొని తన చనుపాలు ఇస్తుందన్నమాట. అది ఆదిశంకరాచార్యకి ఇస్తుంది. ఆయన ఇప్పుడు చెప్పేది తన కథ గురించి. ఇది ఒక విధంగా అంటే ఒక్కొక్క భాషల్లో ఒక్కొక్క రకం చెప్పారు. ఈయన గురించి చెప్పుకుంటున్నాను కొంతమంది కొన్ని భాషల్లో ఉంది, కొన్నిట్లో ఏమంటే ఆయన గురించి ఆయన ఎందుకు చెప్పుకుంటారు, ఆయన అంత అహంకారి కాదు అని కాదన్నారు. అప్పుడు ఇంకొక ఆయన ఉన్నాడు, ఆయన వచ్చేసి మనకి తమిళనాడులో ఉన్నాడు అనమాట. ఈయన ఇక్కడ మలయాళ దేశస్తుడు అయితే ఆయన తమిళనాడు దేశస్తుడు, తమిళం వాడు, రాష్ట్రానికి సంబంధించిన వాడు. ఆయన వచ్చేసి ఒక బ్రాహ్మణుడు ఉంటాడనమాట. ఆయన శివపాద ఉదయుడు అని ఒక బ్రాహ్మణుడు ఉంటాడు. ఆ బ్రాహ్మణుడు ఆ కాలంలో అవైదిక మతాలంతా ప్రచారంలో ఉంటాయి. అప్పుడు ఆయన గొప్ప శివభక్తుడు. శివుడిని ప్రార్థిస్తాడు, స్వామి ఈ అంతా భ్రష్టు పట్టిపోతుంది హైందవ మతం అంతాను, రక్షించడానికి ఎవరైనా పంపించకూడదు గురువులు అని చెప్పి ప్రార్థిస్తుంటాడు. కానీ ఈయనకే భగవంతుడు ప్రసాదించి ఒక బిడ్డని ఇస్తాడు. కానీ ఈయనకు ఆ విషయం తెలియదు, ఆ బిడ్డ అంత గొప్పవాడు ఆయనకు తెలియదు అనమాట. సరే ఈయన ఏం చేస్తాడంటే 2 ఏళ్ల పిల్లవాడు, ఆ పిల్లవాడు పుడతాడు. ఆ పిల్లవాడు పెంచుకుంటుంటారు. 2 ఏళ్ళ వయసు వస్తుంది ఆ పిల్లవాడికి, చిన్న పిల్లవాడు. ఈయన రోజు నది దగ్గరికి వెళ్ళి స్నానం చేసి నది ఒడ్డు ఉండే గుడి దగ్గర, ఆ చిదంబరం దగ్గర ఆయన ఉండే ఊరు, అక్కడ నది ఒడ్డున గుడి ఉంటుంది. ఆ గుడిలో శివాలయంలో రోజు పూజ చేసుకునేవాడు ఆయన. అట్లా రోజు చీకటితో 4 గంటలకు వెళ్ళిపోతాడు పూజ అక్కడికి స్నానానికి. ఒకరోజు ఈ పిల్లవాడు మొండికేస్తాడు. 2 ఏళ్ల పిల్లవాడు అదుపు చేయలేకపోతాడు. ఎంత చెప్పినా వినకుండా ఆ పిల్లవాడు పెద్దగా ఏడుస్తాడు, నాన్నతో పాటు పోతానే నాన్నతో పాటు పోతాను ఏడుస్తాడు. సరే అని చెప్పి ఇంకా పిల్లవాడు బాధ చూడలేక ఆయన తీసుకొని పోయిన తర్వాత ఇంకా అక్కడికి పోతే ఈయన పాటికి స్నానం చేసి అనుష్ఠానం చేసుకుంటే పిల్లవాడిని ఎవరు చూసుకుంటే 2 ఏళ్ల పిల్లవాడు, చిన్న పిల్లవాడు కదా, ఎవరు చూసుకుంటారు ఆ పిల్లవాడిని? అందుకని గట్టి మీద కూర్చోబెట్టి ఎదురుగా శివపార్వతుల బొమ్మ ఉంటుంది, శిల్పం ఆ గుడి మీద. నాయన నీకు ఏదైనా భయం అనిపించినా నువ్వేం చేస్తావంటే అక్కడ అమ్మా నాన్న ఉన్నారు,
వాళ్ళిద్దరిని పిలు అని చెప్పేసి ఈయన స్నానం చేయడం నదిలో దిగుతాడు. ఎప్పుడైతే నాన్న పోయి స్నానానికి పోతాడో ఈ పిల్లాడికి భయం వేసిపోతుంది. నాన్న మునిగిపోతున్నాడని భయం వేస్తుంది. వెంటనే ఇటు పక్క తిరిగి శివుని చూసి పెద్దగా ఏడుస్తాడు. అమ్మ నాన్న రాండి, నాన్న పడిపోతున్నాడు చెప్పలేక పెద్దగా ఏడుస్తాడు తెలియక. అప్పుడు వెంటనే శివుడు వచ్చేస్తాడు. శివుడు పార్వతి వస్తాడు. వచ్చిన ఈ పిల్లవాడు రెండేళ్ళు పిల్లాడుదా ఆకలి అవుతుంది, ఏడుస్తాడు. అప్పుడు అక్కడెక్కడ ఉంది వాళ్ళ అమ్మ ఎక్కడ ఉంది, పిల్లవాడు ఏడుస్తాడు. ఏడవగానే అప్పుడు శివుడు అయ్యో బిడ్డ ఏడుస్తున్నాడు, పాలు ఇవ్వు అని చెప్తాడు. అప్పుడు ఆ బిడ్డకి ఆ పార్వతీదేవి పాలు ఇస్తున్నాడు ఆ పిల్లవాడికి. ఆ అబ్బాయే జ్ఞాన సంబంధం అనే పిల్లవాడు. అతడు గొప్ప జ్ఞానం గలవాడు. ఆ శివజ్ఞానం చనుబాలులాగా ఆ పిల్లవాడికి ఇవ్వబడుతుంది. తర్వాత ఆ అబ్బాయి గొప్ప ప్రౌఢ కవి అవుతాడు. మంచి మంచి కావ్యాలు రచిస్తాడు. తమిళంలో రచిస్తాడు. తమిళంలో మా ప్రసిద్ధికి ఎక్కుతాడు అతను. ఇప్పటికీ ఆయన కావ్యాలు తమిళనాడు చదువుతారు. ఆ జ్ఞాన సంబంధుడు 16 ఏళ్ల వయసు వరకే బతుకుతాడు. ఆ 16 ఏళ్ల వయసులో కూడా వాళ్ళ అమ్మకి నాన్నకి ఆ ఊరి వాళ్ళందరికీ కూడా మోక్షం ఇప్పిస్తాడు. అంత గొప్పవాడు అతను. ఈయన చెప్పేది ఇప్పుడు ద్రవిడ శిశువు అని చెప్తున్నాడు కానీ ద్రవిడ భాష తెలుగు తమిళ కూడా. అందువల్ల ఆయన గురించి చెప్తున్నారు ఇక్కడ అనే విషయం కూడా కొంతమంది చెప్పారు. ఇంకో కథ కూడా ఏంటంటే, ఒకసారి వాళ్ళ అమ్మా నాన్న లేకపోతే ఆదిశంకరాచార్యుడు కొనుక్కొని ఆకలికి ఏడుస్తుంటే ఆకాశంలో పోతుంటే శివపార్వతులే వచ్చి పార్వతి వచ్చి తన చనుబాలు ఇచ్చిందని ఇంకో కథ కూడా ఉంది. రకరకాల కథలు దీనికి సంబంధించి ఉన్నాయన్నమాట ప్రచారంలో. ఇవన్నీ కాకుండా ఇంకా కొంచెం లోపలికి వెళ్తే మనకు ఈ విధంగా ద్రవిడ శిశువుగా వచ్చిన వాడు మనకు ఆ క్రౌంచ పర్వతం శ్రీశైలం దగ్గరికి వచ్చిన వాడు సుబ్రహ్మణ్య స్వామి. ఆయన గురించి కూడా అవ్వచ్చు, ఎందుకంటే జ్ఞానంలో చాలా గొప్పవాడు ఆయన. కాబట్టి ఆయన గురించి కూడా చెప్తున్నట్టుగా కూడా మనం అనుకోవచ్చు. ద్రవిడ దేశానికి వచ్చి కూర్చున్నవాడు ఆయనే. కాబట్టి అట్లా కూడా మనం ఈయన గురించి కూడా చెప్తున్నారేమో. ఆ జ్ఞానం గురించి చెప్పేటప్పుడు ఆ చనుబాలు తాగిన వాడు సుబ్రహ్మణ్య స్వామి కూడా ఉన్నాడుగా, ఆయన గురించి చెప్తున్నాడని కూడా కొంతమంది ఊహిస్తున్నారు ఈ శ్లోకం బట్టి. కాబట్టి రకరకాలుగా కథలు మాత్రం ప్రచారంలో ఉన్నాయి. మొత్తానికి ఈయన ఎవరి గురించి చెప్పి ఉంటారనే విషయం గురించి ఈయన తర్జన భజనలు ఉన్నాయి. కానీ ఏదైతేనేమి అమ్మవారి చనుబాలు తాగిన వాళ్ళు మాత్రం సారస్వతంలో సంగీతంలో గొప్పవాళ్ళు అవుతారనే దానికి సందేహమే లేదు. అది మాత్రం ఈయన చెప్తున్నాడు. అమ్మా అది కూడా ఎట్లా ఉండాలి, అమ్మవారి దయ ఉంటే తప్ప రాదు. అది అమ్మవారి చనుబాలు తాగడం అంటే సామాన్య విషయమా? ఆమె దయ తెలిసి ఇవ్వాల్సింది తప్ప మనం పోయి ఎంత ప్రార్థించినా వస్తాయా? రావు. ఆమెకి ఆమె వచ్చి ఇవ్వాల్సింది ఆ పాలు ఇవ్వాలంటే. ఆమె సన్య పాలు తాగాలంటే ఎంత అదృష్టం ఉండాలి అది. కాబట్టి ఈయన తాగాడు కాబట్టి ఈయన చెప్పుకుంటున్నాడు ఆయన గురించి అని కొంతమంది. మొత్తం రకరకాలుగా ఈ సందర్భంలో కథలు ఉన్నాయి. కాబట్టి అమ్మ దయావత్యా దత్తం, నీ దయవల్ల దత్తం పొందాం. ఏంటది? ద్రవిడ శిశువు. ఈ ద్రవిడ శిశువు ఆస్వాద్య తాగాడు. తవ నీ యొక్క స్తన్యంలో ఉండే పాలు తాగి కవీనాం ప్రౌఢానాం, కవుల్లో ప్రౌఢ కవిగా మారిపోయాడు. కవులందరిలోకి గొప్పవాడుగా మారిపోయాడమ్మా. ప్రౌఢమైన కవితను చెప్పడం చాలా కష్టం. మామూలుగా ఎన్ని కవిత అని చెప్పొచ్చు కానీ ప్రౌఢ కవితను చెప్పడం చాలా కష్టం. ఒకవేళ చెప్పినా చదివే వాళ్ళకు అర్థం కావడం కష్టం. కానీ అమ్మవారికి సనుబాలు తాగిన వాళ్ళ యొక్క కవిత్వం అందరికీ అర్థమైపోతుంది. అందుకని వెంటనే అది కూడా చెప్తున్నాడు, కమనీయ కవయిత. అది ఎట్లా ఉంటుంది? మాధుర్యంగా ఉంటుంది, కమనీయంగా ఉంటుందమ్మా ఆ కవిత్వము. అజని అందువల్ల పుట్టాడేమో, నేను పుట్టానేమో, నీ సనుబాలు తాగడం బట్టే నేను కవిగా మారానేమో. కాబట్టి నీ పాలు ఎటువంటి బొమ్మ అంటే సారస్వతమివా పరివహతి అంటే ప్రవాహం, సారస్వత ప్రవాహాన్ని కురిపించగలవు నీ చనుబాలు తాగిన వాడికి అని చెప్పి ఫలితం చెప్పేస్తాను ఈ శ్లోకంలో. ఇప్పుడు ఈ 100 శ్లోకాల్లో ఈయన చెప్తున్న గొప్పతనం అంతా కలిసి అమ్మవారి యొక్క క్షీరం పాలు తాగడం వల్లనే ఇంత గొప్ప కవిత నేను చెప్పగలిగానని ఆయన గురించి ఆయన చెప్తున్నాడు, లేదా జ్ఞాన సంబంధం గురించి చెప్తున్నాడు, లేదా సాక్షాత్తు సుబ్రహ్మణ్య స్వామి గురించి కూడా చెప్పుండొచ్చు. మొత్తానికి చెప్తున్న విషయం మాత్రం ఒకటి, అమ్మవారి యొక్క స్తన్యం తాగితే మాత్రం వాళ్ళు ధన్యులవుతారు. ఎలా ధన్యులవుతారంటే వారిలో సారస్వతం ప్రవాహం వచ్చి ఆ కవిత్వ వటుత్వంతో వాళ్ళు ప్రౌఢమైన కవిత్వం రచించి ఆ ప్రౌఢ కవిత్వంలో కూడా
మాధుర్యం ఉండి అందరి మన్ననలు పొందగలుగుతారమ్మా, కీర్తిని పొందుతారమ్మా ఈ భూమి మీద అని చెప్పేస్తున్నాడు ఈ శ్లోకం ద్వారా మనకి. అంటే ఎంత ఫలితం ఉందో చూడండి. కానీ ఈ శ్లోకాన్ని మనం చదువుకుంటే మనకు బుద్ధి వికసిస్తుంది. అంటే మనమే వేరే కవిత్వం రాయకపోయినా మన బుద్ధిలో మాత్రం మార్పు వస్తుంది. అది కూడా ఒక విశేషం. అంతకంటే భాగ్యం ఏముంది మనకి? మనం ఎంతో కష్టపడవల్ల బుద్ధి మారాలంటే ఎంతో ప్రాక్టీస్ చేసి మంత్రోపదేశం చేసుకొని మన బుద్ధి వికసించడానికి ఎంతో జ్ఞానం కావాలి, ఎంతో చదువుకోవాలి. మనం ఎన్ని పుస్తకాలు చదివితేనే జ్ఞానం వస్తుంది. కానీ ఇక్కడ ఈ చిన్న శ్లోకం చదువుకుంటే మనకు జ్ఞానం వచ్చేస్తుంది, బుద్ధి వికసిస్తుంది. సులభమే కదా, శారదా అమ్మవారి కటాక్షం లభిస్తుంది కదా, ఆ సరస్వతి కటాక్షం లభిస్తుంది. ఇంతకంటే భాగ్యం ఏముంది? కాబట్టి ఇప్పుడు ఈ శ్లోకం ద్వారా మనకు ఆయన చెప్పదలుచుకుంది అమ్మవారి యొక్క స్తన్య ప్రభావం ఎలా ఉంటుందో అది సారస్వతాన్ని ప్రవహింపజేస్తుందని చెప్పి దాని తార్కాణం తానే అని చెప్తూ ఈ శ్లోకాన్ని మనకి అందించారు ఆదిశంకరాచార్య గారు. ఇది 75వ శ్లోకంలో ఉండే విశేషాంశాలు. మనం 76వ శ్లోకంతో కలుసుకుందాం. సర్వం పరబ్రహ్మార్పణమస్తు.